హలో బ్రో, వెల్కమ్ టు దిస్ ఇస్ నిఖిల్ క్రికెట్ ఛానల్. ఈ రోజు అయితే ఐపీఎల్ కి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే వదిలేశారు. ఐపీఎల్ కి సంబంధించిన ఫస్ట్ 20 days మ్యాచెస్ అయితే రిలీజ్ చేశారు. ఎవ్వరు కూడా ఊహించారు వీళ్ళ మధ్య అయితే ఇనాగ్రేషన్ మ్యాచ్ అయితే ఉంటుందని. నేనైతే ఆర్సీబీ వర్సెస్ చెన్నై, లేకపోతే ఆర్సీబీ వర్సెస్ ముంబై, లేకపోతే ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ మ్యాచ్ అయితే ఉంటుంది అనుకున్నా. వీళ్ళ మధ్యన అయితే మ్యాచ్ ఉంటుందని అయితే నేను ఎక్స్పెక్ట్ అనేది చేయలేదు. అలాంటిది సన్ రైజర్స్ మీద అయితే మ్యాచ్ అయితే వేశారు. ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ అయితే ఉంటుంది. సెకండ్ మ్యాచ్ వచ్చేసి ముంబై వర్సెస్ కోల్కతాలో అయితే ఉంటుంది మ్యాచ్ అయితే. ముంబై వర్సెస్ కోల్కతా మ్యాచ్ అయితే ఉంటుంది. ఆ తర్వాత అయితే మిగతా మ్యాచెస్ అయితే నేను డిస్ప్లే అయితే చేస్తున్నా చూడండి షెడ్యూల్ అయితే. తర్వాత మ్యాచ్ వచ్చేసి రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్, అలాగే పంజాబ్ కింగ్స్ వర్సెస్ గుజరాత్ జయంట్స్, అలాగే లక్నో సూపర్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్, కోల్కతా రైడర్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్. మళ్ళీ ఆర్సీబీ మ్యాచ్ వచ్చేసి ఐపీఎల్ షెడ్యూల్ అయితే ఇంతగా డిలే కావడానికి కారణం ఏమంటే చాలా రాష్ట్రాల్లో అయితే ఎలక్షన్స్ అయితే జరుగుతున్నాయి. అందు కారణంగా అయితే ఎలక్షన్స్ కి అలాగే ఐపీఎల్ కి అయితే ఎలాంటి ఇబ్బంది అయితే కాకూడదని ఫస్ట్ 20 మ్యాచెస్ అయితే చాలా షెడ్యూల్ ఇవ్వడానికి అయితే చాలా ఆలస్యం అయితే జరిగింది. ఇప్పుడైతే ఫస్ట్ 20 మ్యాచెస్ అయితే ఇచ్చారు. అనంతరం అయితే ఇంకొక 20-50 days లో అయితే మిగిలిన మ్యాచెస్ షెడ్యూల్ కూడా వదిలిపెట్టేస్తారు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు అయితే ఐపీఎల్ లో అయితే ఏ టీం కి అయితే మీరు అయితే సపోర్ట్ చేస్తారు అని అయితే కామెంట్ అయితే చేయండి. ఈ వీడియోకి అయితే లైక్ అయితే ఇచ్చేయండి. ముందుగా ఆర్సీబీ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేసి ఆర్సీబీకి అయితే ఇప్పుడు రిలీజ్ చేసిన షెడ్యూల్ అయితే 4 మ్యాచెస్ అయితే ఉన్నాయి. ఆ 4 మ్యాచెస్ ఎక్కడ ఉంటాయి, ఏ టీం మీద అయితే ఉంటాయని అయితే ఇప్పుడైతే మనం చూసేద్దాము. నెంబర్ 1 వచ్చేసి ఇనాగ్రేషన్ మ్యాచ్ వచ్చేసి సన్ రైజర్స్ హైదరాబాద్ హోమ్ మ్యాచెస్ అయితే ఉంటుంది. అనంతరం వచ్చేసి ఇది చెన్నై సూపర్ కింగ్స్ మీద అయితే ఉంటుంది. అది కూడా హోమ్ మ్యాచెస్ ఎప్పుడు అంటే April 5th అయితే ఉంటుంది. చాలా లాంగ్ గ్యాప్ అయితే ఇచ్చారు. అనంతరం వచ్చి గువాహటిలో అయితే రాజస్థాన్ రాయల్స్ మీద అయితే ఉంటుంది. 10th April అయితే ఉంటుంది. చాలా లాంగ్ గ్యాప్ అయితే ఉంటాయి ఆర్సీబీ టీంకి అయితే. అనంతరం వచ్చేసి ముంబై మీద ఉంటుంది. ముంబైలో అయితే ఉంటుంది వాంఖేడే స్టేడియంలో April 12th అయితే ఉంటుంది. ఆర్సీబీ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వీడియో అయితే ఫాలో సబ్స్క్రైబ్ అయితే చేసుకునేయండి. ప్రతి ఒక్క ఐపీఎల్ టీం గురించి అయితే నేను వీడియోస్ అయితే పెడుతూనే ఉంటాను. నాన్ స్టాప్ ఐపీఎల్ గురించి అయితే అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటాను. ఐపీఎల్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రతి ఒక్కరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని ప్రతి ఒక్కరు లైక్ అయితే ఇచ్చేయండి.